ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బీటలు వారుతున్నాయి. కీలక సమయంలో కూటమిలోని పలువురు కీలక నేతలు గుడ్ బై చెప్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి, జనసేనకు చెందిన పోతిన మహేష్ కుమార్ల రాజీనామాలు కూటమిలో పెను ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. ఈ ఇద్దరు నేతలు తమ రాజీనామాల సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన నాయకులను చంద్రబాబు, పవన్లు దారుణంగా మోసం చేశారు. వారిని నమ్మించి గొంతు కోశారని తెలుస్తోంది. అందుకే రాజీనామా సందర్భంగా రమేష్ రెడ్డి తన ఆవేశాన్నంతా వెళ్లగక్కారు. మీరు నన్ను గమనించుంటారు. గడచిన 25 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని, ఎక్కడ కూడా మచ్చ లేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తిని పార్టీ ఈరోజు ఆదరించలేదంటే, కనీసం గౌరవించే స్థితిలో కూడా లేదంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఏ పరిస్థితుల్లో ఈరోజు ఈ పార్టీ ఉంటుంది. ఒక రాయచోట్లో 7-8 మందిని రెచ్చగొట్టి టికెట్లకు ప్రయత్నం చేయించినారు. ఇంతమందిని కూర్చోబెట్టి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా అందరినీ కూడా ఎవరిని లెక్క చేయకుండా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. పార్టీ నాయకులకు గ్యారంటీ ఇవ్వలేని చంద్రబాబు ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారని నిలదీశారు. అంతేకాదు, కేవలం డబ్బులున్న వారికి చంద్రబాబు టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. కవ్వింపు చర్యలకు పాల్గొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే తనను పవన్ ఎలా మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. విజయవాడ వెస్ట్ టికెట్ తనకేనని ముందు నుంచి చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ తనను దారుణంగా మోసం చేశారని మహేష్ ఆరోపించారు. మేము గుర్తించలేకపోయాం, నమ్మి ఈ రోజున నట్టేట మునిగిపోతా ఉన్నాం. ఆవేశంలోనో, సీటు రాలేదనో తాను జనసేన పార్టీకి రాజీనామా చేయలేదన్న ఆయన భవిష్యత్తును ఇచ్చేవాడు నాయకుడని, పవన్ను నమ్మి అడుగులు వేసి తామంతా మోసపోయామని వాపోయారు. జెండా కూలీలా బతకడం తన వల్ల కాదని, వేరే పార్టీల జెండా మోసే నాయకుడితో ఉండలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్గత కుమ్ములాటలు, తిరుగుబాట్లతో సతమతమవుతున్న కూటమిని తాజా పరిణామం తీవ్ర గందరగోళంలో పడేసింది. ఓవైపు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో దూకుడుగా ముందుకెళ్తుంటే ముఖ్య నేతల రాజీనామాలు కూటమికి తీవ్ర అవరోధాలు కల్పిస్తున్నాయి. ఇక రమేష్ కుమార్ రెడ్డి, పోతిన మహేష్లు వైసీపీలో చేరడంతో ఆ పార్టీలో మరింత ఉత్సాహం నెలకొంది.